వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. రామప్ప దేవాలయంలో ఘనంగా కళాకారుల ప్రదర్శనను ప్రారంభించిన మంత్రి సీతక్క. రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ గారికి ఘన స్వాగతం పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు. సోమశీలలో పల్లె పండుగ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి అపూర్వ స్వాగతం. మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండా వర్ధనపేటలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు భారీ ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, జయశంకర్ భూపాలపల్లి చైర్మన్గా బుర్ర కొమరయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భూపాలపల్లి 30వ వార్డులో కాంగ్రెస్ 16 స్థానాల్లో గెలుపొందగా, సిపిఐ 1, కాంగ్రెస్ రెబల్ 1 గెలుపొందగా, బీఆర్ఎస్ 10, బీజేపీ 2 అభ్యర్థులు గెలిచారు. మున్సిపాలిటీ సమావేశ మందిరంలో డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారి హరికిషన్ గెలిచిన అభ్యర్థులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. కాగా కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్మన్ అభ్యర్థిగా 2వ వార్డు కౌన్సిలర్ బుర్ర కొమరయ్యను అప్పం కిషన్ ప్రతిపాదించగా కురుమిల్ల శ్రీనివాస్ బలపరిచారు. వైస్ చైర్మన్గా 15వ వార్డు కౌన్సిలర్ అంబాల శ్రీనివాస్ను బొడ్డు అశోక్ ప్రతిపాదించగా రాజు నాయక్ బలపరచగా కోరం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ మాట్లాడుతూ, భూపాలపల్లి మున్సిపాలిటీ 10 వార్డులు ఉన్నాయి. ప్రతి వార్డును అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా తీసుకెళ్తానని తెలిపారు. కురుమిల్ల శ్రీనివాస్ పార్టీ కౌన్సిలర్లందరినీ గెలిపించిన ఓటరు మహాశయులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను 15వ వార్డు నుంచి నాకు టికెట్ ఇచ్చి నన్ను గెలిపించి నాకు ఈరోజు వైస్ చైర్మన్ ఒక దళిత బిడ్డకు, ఒక మాదిగ బిడ్డకు జిల్లా హెడ్ క్వార్టర్ల మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా హెడ్ క్వార్టర్ తలమానికమైనటువంటి మున్సిపాలిటీలో ఒక దళిత బిడ్డకు అవకాశం ఇచ్చిన మా ఎమ్మెల్యే సత్యన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆయన అడుగుజాడల్లో ఈ భూపాలపల్లి గత పాలకులు ఏదైతే మర్చిపోయినరో, వెనుకబడేసినరో, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెనుకబడిన ఈ మున్సిపాలిటీని ఖచ్చితంగా దీనికి ఒక మా ఎమ్మెల్యే గారి మార్కు, మన ప్రభుత్వం ఉన్నది, మన గవర్నమెంట్ ఉన్నది కాబట్టి మన గవర్నమెంట్ తరఫున ఎమ్మెల్యే గారు నిద్రపోకుండా నిధులు తెచ్చి ఈ మున్సిపాలిటీకి ప్రత్యేకమైన ఒక మార్క్ ఇస్తాం. మా ఎమ్మెల్యే గారు అడుగుజాడల్లో మేము అందరం కూడా సమిష్టిగా పనిచేసి మున్సిపాలిటీ భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నాతో పాటు కాంగ్రెస్ పార్టీ 18 మందిని కౌన్సిలర్లు గెలిపించిన భూపాలపల్లి ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. దీనికి ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారి
చూసి డెవలప్మెంట్ను చూసి ఈ 18 మందిని అభివృద్ధి ధ్యేయంగా మేము ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కార్మికులకు, కర్షకులకు, విద్యార్థులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఎన్నికైనటువంటి మా యొక్క చైర్మన్ గారు కానీ, వైస్ చైర్మన్ గారు కానీ, అదేవిధంగా కౌన్సిలర్ గారు కానీ ఈరోజు ఏ విధంగా మీరు నమ్మకంతో వారికి ఓటేశారో ఆ విధంగా మరి ఈ యొక్క భూపాలపల్లి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి మా యొక్క చైర్మన్ అదేవిధంగా కౌన్సిలర్ కూడా పనిచేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే రేపు రాబోయే రోజులలో మరి కౌన్సిలర్పై బాధ్యత పెట్టిల్లు కాబట్టి మరి ప్రజలు గడప దాటకుండా వారి కాలు గడప దాటక ముందుకే మీరు వారి యొక్క సమస్యలను పరిష్కరించడానికి సత్తన్న యొక్క సమస్యలను పరిష్కరించడానికి ముందుంటారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కౌన్సిల్కి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అంతేకాకుండా భూపాలపల్లి పట్టణ ప్రజలందరికీ కూడా శిరసా వంచి నమస్కారాలు తెలియజేయడం జరుగుతుంది. మున్సిపాలిటీ సంబంధించినటువంటి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ఈ ప్రభుత్వం నిజాయితీగా ఉంటాం, ఎవరు తప్పు చేసినా ఒక కుటుంబ పెద్దగా శాసనసభ్యునిగా సరిదిద్ది ప్రజలకు తలవంపు తేకుండా ఈ యొక్క మున్సిపాలిటీ కార్యవర్గం పనిచేస్తుంది ప్రభుత్వ సహకారంతో అని సందర్భంగా తెలియజేస్తూ మనస్ఫూర్తిగా భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పలస నియోజకవర్గంలో వైన్ షాపుల్లో ఎంఆర్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని తీవ్ర ఆరోపణలు వెలువడ్డాయి. బెల్ట్ షాపుల ద్వారా సీసాకు 40 రూపాయల నుండి 50 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారని దువ్వాడ శ్రీధర్ బాబా విమర్శించారు. వెంటనే ఎక్సైజ్ శాఖ పోలీస్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలతో కలిసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. మన కాన్స్టిట్యున్సీలో విచ్చలవిడిగా మద్యం ఈరోజు ఎంఆర్పి మీద 10 రూపాయలు, ప్రతి బాటిల్ మీద కూడా 10 రూపాయలు వేసి అమ్ముతున్నారు. ఇది ఎక్కడ న్యాయం? ఏంటి అన్యాయం? ప్రతి గ్రామంలో కూడా బెల్ట్ షాప్స్ విచ్చలవిడిగా ఒక్క బెల్ట్ షాప్ దగ్గర ఒక్క బాటిల్ మీద 40 నుండి 50 రూపాయలు ఎక్స్ట్రా వేసి తీసుకుంటున్నారు. ప్రజలకి ఇబ్బంది పాలు చేస్తున్నారు, ప్రజలు తిడుతున్నారు. చాలా దారుణంగా ఉంది పలాసలో. ఈరోజు దయచేసి నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి చెప్తున్నాను, ఎంఆర్పి ధరలు అమ్మకపోయినా లేకుండా తక్షణమే బెల్ట్ షాపులను ఏరివేత చేయకపోయినా ప్రజా ఉద్యమం చేస్తా, ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ముట్టడిస్తానని హెచ్చరిస్తున్నాను. దయచేసి ఎంఆర్పి రేట్ల మీద అమ్మాల్సిందే. ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారం బాటిల్ ఎంఆర్పి ధర మీద అమ్మాలి, బెల్ట్ షాపులను రద్దు చేయాలి. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్గా పాతపల్లి ఎల్లయ్య యాదవ్ ఎన్నికయ్యారు. జెడ్పీ సీఈఓ నరేందర్ అధ్యక్షతన మేయర్, డిప్యూటీ మేయర్లను ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి 38 మంది కార్పొరేటర్లు, 2 బీఆర్ఎస్ కార్పొరేటర్లు, 1 స్వతంత్ర అభ్యర్థితో పాటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కార్పొరేటర్లు ప్రమాణం చేశారు. కాగా 11 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేదు. ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్తో పాటు కార్పొరేటర్లు, అధికారులు ఎన్నికైన కౌన్సిల్ సభ్యులను అభినందించారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రాష్ట్రాత్మకంగా నాయకత్వం. సందేశాన్ని
దీని తర్వాత వారి సమావేశంగా ప్రకటించబడుతుంది. ఇది రామగుండం ఇందులో నుంచి రామగుండం ఏరియా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఇవాళ రామగుండం కార్పొరేషన్ టోటల్గా యునానిమస్గా మేయర్ గారిని, తర్వాత డిప్యూటీ మేయర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. మేయర్గా మహాకాళ స్వామి, ఒక దళిత నాయకుడు, అదే మాదిరిగా ఒక బీసీ యాదవ బిడ్డ అయినటువంటి డిప్యూటీ మేయర్ని ఈరోజు అందరు సభ్యులు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం వారికి శుభాకాంక్షలు. ఇది రేవంత్ రెడ్డి గారి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిలో మరి రామగుండం ప్రాంత ప్రజలు రామగుండం అద్భుతంగా అభివృద్ధి చేస్తున్న తరుణం, పునర్నిర్మాణం చేస్తున్న తరుణం సింగరేణి కార్మిక బంధువులు, అదే మాదిరిగా ఎన్టీపీసీ కార్మిక బంధువులు, రామగుండం కార్మిక బంధువుల కుటుంబాలు, ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతంలో నివాసం ఉండేటటువంటి వాళ్ళు, యువకులు, చదువుకున్న వాళ్ళు, మహిళలు అనేక నిందలేసిన మాపై 2 సంవత్సరాల అభివృద్ధిలో ఈరోజు అద్భుతమైన ఆశీర్వాదం ఇచ్చి ఈరోజు బలంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి. గోదావరిగిరి రామగుండం చరిత్ర ఉమ్మడి కరీంనగర్ జిల్లా శ్రీధర్ బాబు గారి నాయకత్వం ఇక్కడ రామగుండంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వాన్ని నడిపించేటువంటి సంక్షేమాలు ప్రజలకు అందేటువంటి చేసేటువంటి కార్యక్రమంలో ఇదొక అద్భుతమైన విజయం. ఈ విజయం సింగరేణి కార్మికులకు, ఎన్టీపీసీ కార్మికులకు, రామగుండం ప్రజలకు అంకితం. ఈరోజు సాధించిన విజయం ఏదైతే ఉందో, మేయర్గా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నిక కావడం అనేది కేవలం గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి కుటుంబానికి అంకితం ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక అత్యున్నతమైన స్థాయి కల్పించిన గౌరవ ఎమ్మెల్యే గారికి జీవితాంతం రుణపడి ఉండడమే కాకుండా వారికి పూర్తిగా లాయల్గా ఉంటా అభివృద్ధి పథకాలను నడిపిస్తామనే ఆశతోటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజాపాలన కార్యక్రమాలు, ప్రజా సంక్షేమాలు ఇస్తుందో వాటిని తూచా తప్పకుండా ఇక్కడ రామగుండం ప్రాంతంలో అభివృద్ధి జరగడం కోసం, సంక్షేమ ఫలాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అందడం కోసం తీవ్ర కృషి చేస్తాం. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ అధికారులను సమన్వయం చేస్తూ ముందుకెళ్తాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఏదైతే ఆశిస్తూ ఉన్నారో, ఏదైతే చేయాలనుకుంటారో దాన్ని తప్పకుండా ప్రగతి పథకంలో నడిపి కలిసికట్టుగా ముందుకెళ్తాం, అభివృద్ధి సాధిస్తామని అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కర్నూలులో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. కుర్ని కుల బంధువుల ఆధ్వర్యంలో శోభయాత్ర నిర్వహించారు. పందిపాడు నుంచి కల్లూరు నీలకంఠేశ్వర స్వామి దేవాలయం వరకు ఈ యాత్ర కొనసాగింది. గత 10 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహించామని, కలశాలతో నీరు తీసుకొని పోయి శివుడికి అభిషేకం చేశారు. అందరికీ మంచి జరగాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
కల్లూరులోని శ్రీ నీలకంఠ స్వామి దేవాలయం వరకు జలాలతో ఊరేపుగా పొద్దు కోలాహలంగా కుతూహలంగా మహిళా మనులతో పాటు పిల్లలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ శోభాయాత్ర ద్వారా ఈ జలాన్ని తీసుకువెళ్ళి కల్లూరులోని శ్రీ నీలకంఠ స్వామికి అభిషేకం చేయడం జరిగింది. ఇది 10వ సంవత్సరం. ఇది గత 10 సంవత్సరాలుగా సంఖ్య ఇది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. నేను ఈ సందర్భంగా కోరుకునేది ఏమంటే ఆ భగవంతుడు విశ్వానంతా కూడా సుఖ సంతోషాలతో అందరినీ చల్లగా కాపాడాలని కోరుకుంటూ నా పేరు బందిగే వాసుదేవయ్య, కుర్ని సంఘం జిల్లా అధ్యక్షుడు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా సచివాలయంలో బిల్ గేట్స్కు స్వాగతం పలికారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఘనంగా ఆహ్వానించారు. వ్యవసాయం, ఆరోగ్యం, టెక్నాలజీ రంగాల్లో భాగస్వామ్యంపై కీలక చర్చలు జరగనున్నాయి. జర్నలిస్టుల భద్రతకు భరోసాగా ఒక్కో జర్నలిస్టులకు 10 లక్షల ప్రమాద బీమా అందించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం వెల్లడించారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ శంకర్ శర్మ ముందుకు రావడంపై జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలిపారు. ఫిబ్రవరి 18 ఉదయం 11 గంటలకు అవసరమైన పత్రాలతో హాజరు కావాలని సూచించారు. సంబంధించిన జర్నలిస్టులు ఈ విధంగా మంచి కార్యక్రమం చేపడుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు జర్నలిస్టులు ఎక్కడైనా ప్రెస్ మీట్ అక్కడ కార్యక్రమాలు జరిగినప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రజల సమస్యలపై వెళ్ళేటప్పుడు త్వరగా వెళ్ళాల్సిన 108 కన్నా ఎక్కువ స్కూల్లో వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఏదో ఒక ప్రమాదం ఆటో కానీ పాలసీగా శంకర్ శర్మ ఆధ్వర్యంలో 10 లక్షలు చనిపోయిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అందరూ జర్నలిస్టు అందరూ ఆధార్ కార్డు 2 ఫోటోలు 18వ తారీఖు ఇవ్వాలని మేము కోరుతున్నాము. రోడ్డు ప్రమాదంలో ఎందుకంటే జర్నలిస్టులు కవరేజ్కి పోయినప్పుడు రోడ్డు ప్రమాదంలో జరిగినప్పుడు చనిపోతుంటారు. వాళ్ళ కుటుంబాలకి 10 లక్షలు బీమాని అందజేస్తున్నాము. అందరూ ఉపయోగించుకోవాలని కోరాము. థ్యాంక్ యూ. జర్నలిస్టు మిత్రులకు అందరికీ నమస్కారం అండి. ఎల్లుండి అంటే బుధవారం మన జర్నలిస్టు మిత్రులందరికీ ప్రమాద బీమా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అయింది రామస్వామి అన్న ఆధ్వర్యంలో. అదే డాక్టర్ శంకర్ శర్మ మరియు యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ వారి ఆధ్వర్యంలో ఈ ప్రమాద బీమాని చేయడానికి నిర్ణయించుకున్నాము. కాబట్టి మీడియా సహోదరులందరూ ఎల్లుండి ఏదైనా ఈరోజు కానీ రేపు కానీ వాళ్ళు 2 ఫోటోలు ఆధార్ కార్డు అందజేస్తే వాళ్ళకి 10 లక్షల ప్రమాద బీమా జర్నలిస్ట్ మిత్రులకి 10 లక్షల వరకు అందజేయడం జరుగుతుంది. ప్రమాద బీమా యాక్సిడెంట్ అవ్వాలి. ఎందుకంటే విధి నిర్వహణలో జర్నలిస్టులు ఎక్కడంటే అక్కడ వెళ్తుంటారు. అంటే తొందరపాటు ఎక్కువ, ఏదో నాయకుడు ప్రెస్ మీట్కి పిలిచాడు, వాళ్ళు పిలిచారు తొందరపాటు వెళ్ళిపోతున్నారు. ప్రమాదాలు ఏదైనా జరిగితే ఆదుకోవడానికి ఎవరు రారు ముందుకి. అందరు పిలుస్తారు ప్రెస్ మీట్లకి దానిలోకి, కానీ ఆదుకోవడానికి ఎవరు ముందుకు రారు. కాబట్టి మీరు మీకోసం ప్రమాద బీమా చేసుకుంటే మీ కుటుంబానికి ఒక ఆసరా అవుతుంది. దానివల్ల గమనించండి మీ విలేకరులు, మీరు అన్ని దీన్ని పక్క పెట్టి వివాదాలు పక్క పెట్టి అందరు చేసుకుంటే మంచిదని నేను వినియోగిస్తున్నాను. కార్పొరేట్ శిక్ష. థ్యాంక్ యూ. ఈరోజు కర్నూలు జిల్లాలోని ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఈ మధ్యకాలంలో అకస్మాత్తుగా మరణాలు సంభవిస్తున్నాయి. అయితే
నిన్నైతే ఒక జర్నలిస్టు చనిపోయాడు. అలాగే ఏడాది కిందట సురేంద్రబాబు చనిపోయాడు. అయితే వీళ్ళకు గుండెపోటు అని అంటున్నారు, కానీ అసలు ఆరోగ్యం పట్ల కనీసము జాగ్రత్తలు తీసుకునే పరిస్థితుల్లో లేకుండా వాళ్ళు విధులు నిర్వర్తిస్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము గుండెపోటుతో చనిపోయినా, ఏ విధంగా చనిపోయినప్పటికీ ప్రతి జర్నలిస్టుకు మేము 25 లక్షలు ఎక్స్ట్రేస్గా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే మా వంతుగా ఈరోజు డాక్టర్ శంకర్ శర్మ గారి సహకారంతో, కొంత యునైటెడ్ ఫ్రంట్ వాళ్ళ సహకారంతో మేము ఒక 10 లక్షల ప్రమాద బీమా హెల్ప్ చేయడానికి మేము పూనుకున్నాము. అలాగే ప్రతి జర్నలిస్టు ఫస్ట్ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా, తమ కుటుంబాన్ని చూసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. అయితే ఈ మధ్యకాలంలో సంభవిస్తున్న జర్నలిస్టుల మరణాలు ఆందోళన కలిగిస్తుంది కనుక ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం కాపాడుకోవాలని చెప్పి కోరుకుంటూ మేము మా చిన్న వంతుగా 10 లక్షల ప్రమాద బీమా చేయించడానికి పూనుకున్నాము. జర్నలిస్టులందరూ బుధవారం రోజు కలెక్టర్ కార్యాలయానికి వచ్చేటప్పుడు ఆధార్ కార్డు 2 ఫోటోలు తీసుకొని రావాలని కోరుతున్నాము. అలాగే చనిపోయిన ప్రతి జర్నలిస్టుకి 20 లక్షలు ఎక్స్గ్రేషియా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మున్సిపాలిటీ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది. సోమవారం జరిగిన ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్గా 2వ వార్డు కౌన్సిలర్ పెద్దింటి పెద్దమ్మ, వైఎస్ చైర్మన్గా 6వ వార్డు కౌన్సిలర్ నాయకపు వినయ్ ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 18 వార్డులకు గాను 11 వార్డులలో విజయం సాధించిన కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీతో కైవశం పీఠాన్ని చేసుకుంది. ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో నూతన కౌన్సిలర్లు అందరూ పదవి బాధ్యతను స్వీకరించారు. ఈ పదవులు ఇచ్చిన ప్రజలకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు, పోలీస్ యంత్రాంగానికి ధన్యవాదములు తెలిపారు. మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమాధికారాన్ని ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించేదానని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణము చేస్తున్నాను. వైస్ చైర్మన్ గా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని, కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమాధికారాన్ని ఐక్యతను లోబడి నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై కాంగ్రెస్. కర్నూలులో శివరాత్రి పండుగ సందర్భంగా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. నగరంలోని రాజీవ్ గృహకల్ప సమీపంలో ఉన్న శ్రీ లలిత సుందరేశ్వర స్వామి దేవాలయంలో శివపార్వతులకు కళ్యాణం నిర్వహించారు. దేవాలయ నిర్మాణదాత శంకరప్ప, ఆయన కుమారుడు సతీష్ ఆధ్వర్యంలో కళ్యాణం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ప్రతి సంవత్సరం శంకరప్ప ఆధ్వర్యంలో శివరాత్రి సందర్భంగా శివపార్వతులకు కళ్యాణం నిర్వహిస్తుండడం సంతోషంగా ఉందని కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. అంటే ఇప్పుడు కళ్యాణ కార్యక్రమం జరిగిన తర్వాత అక్షింతలు అక్కడి నుంచి మీరు డైరెక్ట్ వేయద్దండి, మీద వేసుకోవాలి అక్షింతలు. మీరు అక్కడి నుంచి వేసినట్టే స్వామివారు అమ్మవారి మీద పడతాయి, అది అట్లా వేసుకుని అక్షింతలు. కాబట్టి మీరు ఒకరికొకరు వచ్చి వేసుకోవచ్చు, అక్షింతలు డైరెక్ట్ వేయద్దండి స్వామివారి మీద.
లలితా సుందరేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త మనది 2016లో కట్టినాం సార్. అప్పటి నుంచి అభిషేకాలు, కళ్యాణము, అన్నదానము నిత్యం జరుగుతున్నాయి. ప్రతి శివరాత్రికి కట్టించిన వాడు మా ఫాదరు శంకరప్ప. కళ్యాణము, అన్నదానము, సాయంత్రం పల్లకి సేవ. ఈరోజు రాజగురుకులం నంది శ్రీ లలితా సుందరేశ్వర స్వామి దేవస్థానం నందు శ్రీ శంకరప్ప గారు దాతలైనటువంటి వారి కుమారుడు సతీష్ గారు, వారి కుటుంబ సభ్యులందరూ పాల్గొని ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటూ కాలనీ ప్రజలందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో చాలా సంతోషంగా పిల్లలైతేనేమి పెద్దలైతేనేమి పాల్గొంటూ ప్రతి సంవత్సరం చాలా ఇదిగా చేస్తూ ఉన్నారు. కానీ ప్రతి ఒక్క మా గుడి కట్టించడం గురించి దాతలైనటువంటి శంకరప్ప గారి, సతీష్ గారు అయితేనేమి ఏ ఒక్క రూపాయి కాలనీకి సంబంధం లేకుండా వాళ్ళ సొంత ఖర్చులతో ఈ యొక్క పండుగ నిర్వహించడం మాకు చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అటువంటి వారిపై ఈ శ్రీ లలితా సుందరేశ్వర స్వామి దేవస్థానం వారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.